SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. భరణి శ్రీజ ఇంట్లో ఉన్నారు. భరణికి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమే బయటకు వెళ్ళి చెకప్ చేసుకుని వచ్చాడు. కానీ ఇంట్లో అయితే ఉండవలసిన పరిస్థితి ఉంది. అంత డేంజర్ కాదు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. కానీ టాస్క్లు ఆడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తనకి బదులు వేరొకరిని ఎంచుకొని తన బదులు ఆట ఆడించవచ్చు. సో ఇప్పుడు భరణికి మరియు శ్రీజకి మధ్య కొన్ని గేమ్స్ని పెట్టారు. అలాగే భరణిని ఇంట్లో ఉంచాలా, శ్రీజని ఇంట్లో ఉంచాలా అనేది కూడా బయట మనకి పోల్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో ఎవరు గెలుస్తారనేది నిజంగా చెప్పడానికి కష్టమే. ఎందుకంటే చాలామంది శ్రీజ కావాలని అనుకుంటున్నారు, కానీ భరణిని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీకెండ్కి మనకి తెలిసిపోతుంది ఇంట్లో భరణి ఉంటాడా, శ్రీజ ఉంటుందా అని చెప్పేసి. గేమ్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. రిలీజ్ ద వారియర్ అని ఒక గేమ్ని, అలాగే ఇంకొక 2 గేమ్స్ని టైం టాస్క్, టైం జోన్ అని చెప్పేసి బిగ్ బాస్ గేమ్స్ని పెట్టడం జరిగింది. ఈ గేమ్లోని శ్రీజ ఒకరు ఆడుతుండగా భరణి బదులు ఇంకొకరిని ఎన్నుకోవడం జరిగింది. ఒక గేమ్లో దివ్య లేదా నిఖిల్ ఇద్దరిలో ఎవరైనా నాకు ఓకే అంటే నేను వెళ్ళి ఆడతానని చెప్పేసి దివ్య ఆడింది. సో దివ్య హైట్ ఎక్కువగా ఉండటం వల్ల తను ఆ బాక్స్ని అంత హైట్లో పెట్టడానికి శ్రీజకి ప్రాబ్లం అయినా కూడా దివ్య చాలా మంచిగా ఆడిందని చెప్పాలి. ఆ తర్వాత ఇమాన్యుయల్ని భరణి ఎంచుకోగా మనం కళ్యాణ్ని శ్రీజ ఎంచుకుంది. తర్వాత టాస్క్లో వాళ్ళు బోర్డు మీద మనకి టైం టాస్క్లో చూపిస్తూ ఉంటారు. సో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ యొక్క బాక్స్ని తీసుకెళ్ళి బయట మనకి ఇచ్చిన దాంట్లో దాని సేమ్ షేప్లో సేమ్ కలర్స్ని మనం జాయింట్గా పెట్టడం చేయాలి. ఇది గేమ్. అయితే ఒక పక్క ఇమాన్యుయల్, ఒక పక్క కళ్యాణ్ ఇద్దరు కూడా టాస్క్లతో గట్టిగా ఇచ్చి ఆడతారు. సో కాబట్టి ఇద్దరు చాలా పోటాపోటీగా ఆడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా శ్రీజ చాలా చక్కగా ఆడి 2 మినిట్స్లోనే ఒక గేమ్ని తను కంప్లీట్ చేసి గెలవడం జరిగింది. వెంటనే బర్ని కూడా శ్రీజను చాలా బాగా ఆడావు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. సరే, ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా చాలా హ్యాపీ జోన్గా మారిపోయింది. సో మన రీతు అండ్ పవన్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకరోజు వాళ్ళు కొట్టుకుంటారు, ఒకరోజు నార్మల్గా ఉంటారు. వీళ్ళ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వాళ్ళిద్దరితోని ఇమాన్యుయల్ ఒక జోక్ని చేశారు. మీ ఇద్దరితోని నేను ఒక ఫిలిం తీస్తాను, సో కాబట్టి మీరు హీరోయిన్, నువ్వు హీరో. ఈ టాస్క్లోని మీరు మీ ఇద్దరికి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ని చూసి మీరు చెప్పి ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. సో ఆన్సర్స్ చెప్తూ ఉండాలని చెప్పేసి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. నీకు ఇష్టమైన అమ్మాయి మొదటి పేరేంటి, నీకు ఇష్టమైన అబ్బాయి మొదటి పేరేంటి అని చెప్తుంటే రీతు ఆలోచించుకుంటూ లెటర్స్ చెప్తుంది. ఆ పవన్ అయితే వెంటనే లెటర్ చెప్తున్నాడు, కానీ అయితే తను ఇష్టమైన అమ్మాయి లెటర్ చెప్పమంటే రీతు పేరు అయితే ముందు చెప్పలేదు, మరి ఆర్ అని చెప్పలేదు. అలాగే నీ సెకండ్ లెటర్ ఏంటంటే చాలాసేపు ఆలోచించి ఏ అని చెప్పింది. సో పవన్ సెకండ్ లెటర్ ఏఏ కాబట్టి నువ్వు అంతసేపు ఆలోచిస్తున్నావు ఏంటి, నువ్వు చదువుకున్నావా, నీ మీద నాకు డౌటే రీతు అని ఇమాన్యుయల్ అనగానే అందరూ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. మీరిద్దరు కూడా దగ్గరికి రండి, ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టుకుని చూసుకోండి అని చెప్పేసి ఇమాన్యుయల్ అనగానే అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. వీళ్ళు నువ్వు కరెక్ట్గా ఆడతావా గేమ్, లేకపోతే హీరో ప్లేస్లో పవన్ తీసేసి నేను సుమన్ శెట్టిని పెడతాను అనగానే సుమన్ శెట్టి కూడా నేను రెడీ అని చెప్పేసి అనగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా నవ్వారు. మొదట అంత టాస్క్లతో బాగా బిజీగా ఉన్న హౌస్ ఇమాన్యుయల్ ఈ స్కిట్తో మాత్రం అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. కాసేపు ఫన్నీ జోన్గా, కాసేపు ఈ టాస్క్ల పరంపరతో ఇప్పుడు హౌస్ నడుస్తుంది. ఇంతకు ముందు అయితే కొట్టుకుంటూనే ఉండేవారు. ఇప్పుడు తనుజ కూడా మాధురికి కొంచెం దూరంగానే ఉంది. ఈ విషయాన్ని భరణి కూడా నువ్వు ఇలాంటి బాండింగ్స్ని నువ్వు పెట్టుకోకు ఇంట్లో, నువ్వు ఏం చెప్తున్నాను కొత్తగా ఏం బాండింగ్స్ పెట్టుకుంటున్నావో దాని గురించి మాట్లాడుతున్నాను అని కూడా చెప్పారు. సో మాధురి గారి గురించి హింట్ ఇవ్వడం జరిగింది. సో మాధురి గురించి హింట్ ఇవ్వడంతో భరణి తనుజ కూడా కొంచెం తగ్గే ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అనుకుంటున్నారనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. SSTV.